నా వెనకాల ఉన్నది సీనాయి పర్వత శ్రేణి. సీనాయి పర్వతం అనేది దేవుడు మొట్టమొదటిగా తను తాను మోషేకు ప్రత్యక్షపరుచుకున్నటువంటి ప్రదేశం. ఆయన వీపు భాగాన్ని, మహిమను బండచాటులలో దాగి మోషే చూచినటువంటి ప్రదేశం. అదేవిధంగా ఈ సీనాయి కొండ అడుగు భాగంలోనే, అంటే మిద్యాను దేశపు సరిహద్దుల్లో, ఆ ప్రాంతంలోనే మోషే తన మామయ్య అయినటువంటి యిత్రో మందను మేపుకునేటప్పుడు మండుచున్న పొదలో దేవుడు మోషేతో మాట్లాడినటువంటి దాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఆ మండుచున్న పొద ఇప్పటికీ అక్కడే ఉంది. అక్కడ సెయింట్ క్యాథరిన్ మోనాస్ట్రీ కట్టారు. అక్కడే మోషే బావి కూడా ఉంది. సో ఇశ్రాయేలీలకు ఈ సీనాయి కొండ మీదనే దేవుడు మొట్టమొదటిసారిగా ధర్మశాస్త్రములో ఉన్నటువంటి 10 ఆజ్ఞలను అనుగ్రహించడం జరిగింది. అప్పటి వరకు ఐగుప్తులో బానిసత్వంలో దాస్యపు జన్యువులను కలిగి ఎంతసేపు కూడా దాస్యాన్ని అనుభవించడానికే తయారైపోయి 400 సంవత్సరాల దాస్యాన్ని అనుభవించిన వారిలో నుండి దాస్యపు జన్యువులను తీసివేసి వారు ఇంకొకరి మీద ఆధారపడకుండా దేవుని శక్తి మీద మాత్రమే ఆధారపడేలా చేయడానికి దేవుడు ఏం చేశాడంటే ఎర్ర సముద్రము దాటించి వారిని సీనాయి అరణ్యంలో, షూరు అరణ్యంలో, జీను అరణ్యంలో చాలా సంవత్సరాలు 40 సంవత్సరాలు తిరిగేలా చేశాడు. అయితే వాళ్ళు ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళడానికి చాలా తక్కువ రోజులే పట్టే సమయం ఆస్కారం ఉన్నప్పటికీ, వారు ఎర్ర సముద్రాన్ని దాటాల్సినటువంటి ఆవశ్యకత లేనప్పటికీ దేవుడు వారిలో ఉన్నటువంటి ఆ యొక్క ఆధారపడేటటువంటి ప్యాసివ్ నేచర్ని తొలగించి వీరులుగా, శూరులుగా, గొప్ప జనాంగంగా తయారు చేయడానికి ఇశ్రాయేలీలకి ఈ 40 సంవత్సరాల శిక్షణ ఇచ్చినట్టుగా అర్థమవుతుంది. అందుకనే ఐగుప్తుకు తిరిగి వారు ఎక్కడ పశ్చాత్తాపడి వెళ్ళిపోతారేమోనని ఎర్ర సముద్రం దాటించి ఫిలిస్తీన్ల దేశం గుండా వాళ్ళు వెళ్ళే ఆస్కారం ఉన్నప్పటికీ వారిని ఈ మిద్యాను దేశం దగ్గరికి తీసుకొచ్చి అక్కడి నుండి అరణ్యం గుండా వారిని ఆఖరికి మోయాబీయులు అమ్మోనీయుల రాజ్యం గుండా ఇశ్రాయేల్ వైపుకు నడిపించినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. సో సర్వశక్తి గల దేవుడు మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు అని చెప్పి ఇశ్రాయేలీలకు అర్థం కలిగేటట్టు చేయడానికే ఇశ్రాయేలీలను అరణ్యంలో 40 సంవత్సరాలు ఉంచినట్లుగా మనకు అర్థమవుతుంది. ఈరోజు ఇశ్రాయేలీలకి, ఆ రోజు ఇశ్రాయేలీలకి గొప్ప వ్యత్యాసం